ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. మేము అలాగే ఆవిడ వంక చూస్తూ ఉంటే ఆమె మాత్రం ఎవరమ్మా మీరు, ఎవరు కావాలి అని అడిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాబట్టి ఆవిడ ఎవరో తెలుసనుకుంటా. అందుకే ఆంటీ మేమిద్దరం చందన ఫ్రెండ్స్, తను 5 days నుండి రాకపోవడంతో ఏం జరిగిందా అని ఇంటి వరకు వచ్చాము అని చెప్పింది. కాసేపు నన్ను పక్కన పెట్టి మా ఇంటికి వచ్చావు నువ్వే కదా అని అడగటంతో అవునండి అని చెప్పి ఆవిడకి నమ్మకం కుదిరాక అప్పుడు మా ఇద్దరిని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. పల్లెటూళ్ళలో అలాగే ఉంటుంది కదా, మొక్కు ముఖం తెలియకుండా రాగానే ఇంట్లోకి తీసుకువెళ్ళారు కదా. కిటికీలో నుండి కొంచెం చూసిన చందనాన్ని ఈసారి లోపలికి వెళ్ళాక పూర్తిగా చూస్తూ వెళ్ళి దాని పక్కన నిలుచున్నాను. నీరసంతో కళ్ళు మూసుకొని పడుకుని ఉన్నది. నేను చేయి పట్టుకోవడంతోనే నన్ను చూస్తూ ఫస్ట్ కొంచెం షాక్ అయింది. ఆ తర్వాత బాధగా తలదించుకుంటూ ఉంటే చిన్నగా దాని చెంప మీద ఒక్క దెబ్బ వేశాను నేను. ఎందుకే ఇలాంటి పిచ్చి పని చేశావు అని నేను అడుగుతూ ఉంటే ఇంకేం చేయను, మా బావ ఫోన్ ఆఫ్ చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్నకి తన వల్ల బాధ. చిన్నప్పటి నుంచి ప్రేమించినందుకు నాకు ఇంకో రకం బాధ. నన్ను చూస్తూ మా అమ్మ వాళ్ళు వండలేకపోయారు. దీనికంటే చావడం బెటర్ అనిపించింది అని ఏదో పొడికి రక్తంలో ఉన్న ఆవేశంలో చెబుతుంటే అందుకే కొట్టాను నేను. అతను ఏమన్నా సన్యాసం తీసుకోవడానికి వెళ్ళాడా? చందన ఏదో కోపంలో లేదా బాధలో వెళ్ళి ఉంటాడు. ఎప్పటికైనా మళ్ళీ మీ ఫ్యామిలీ కోసం తిరిగి వస్తాడు కదా. అంత దానికి నువ్వెందుకో ఇలాంటి పిచ్చి పని చేయడం అని నేను బాధగా దాని కట్టు మీద నిమురుతో ఇప్పుడు ఓకే కదా అని అడుగుతూ ఉంటే ఇందాక మమ్మల్ని ఆపేసిన ఆవిడ అక్కడికి వచ్చి ఏమో అమ్మా డాక్టర్ అయితే బాగా లోతుగానే తెగింది అన్నాడు. ఏంటో మాకు ఉన్న బక్క కొడుకు అట్లయితే వీళ్ళకున్న బక్క కూతురే ఇట్లా అయిపోయింది. అసలు దీనికి అంతటికీ కారణం ఎవరు అని ఆ ఆంటీ కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళిన నేను 2 చేతులు నమస్కారం చేసి సారీ ఆంటీ, దీనంతటికీ కారణం నేనే. మీ అబ్బాయి నన్ను కాలేజీలో చేరినప్పటి నుండి లవ్ చేస్తున్నానని వెంటపడుతూ ఉన్నాడు. నేను దానికి ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేశాను. బాధతోనే మిమ్మల్ని అందరినీ ఇంతగా బాధ పెడుతూ శిక్షించి వెళ్ళిపోయాడు. నన్ను క్షమించండి ఆంటీ అని నేను అనేలోపే నా చుట్టూ 5 మంది గుమిగూడారు. వాళ్ళలో ఒక ఆంటీ నన్ను జుట్టు పట్టుకొని నువ్వేనా వగలాడి అని అంటూ ఉంటే వీర వాళ్ళమ్మ మాత్రం నన్ను ఆ చెంప ఈ చెంప పగలగొట్టింది. అంతే, వెంటనే నా చెంప మీద చేయి వేసుకొని చుట్టూ చూశాను. నిజానికి మా పక్కన ఎవరూ లేరు. నేను ఆ వీర వాళ్ళమ్మ ఈషా చందన మాత్రమే ఉన్నాం. వామ్మో ఇదంతా కలనా? నిజంగా నా మంచితనానికి నేను వెళ్ళి ఆమెకి చెప్పి ఉంటే ఇదేమో రిపీట్ అయ్యేది అనుకుంటూ నా 2 చెంపల చేతిలో దాచుకొని సైలెంట్ అయిపోయాను నేను. మెల్లగా 1 గంట తర్వాత ఒక్కొక్కరు మా చుట్టూ రావడం స్టార్ట్ చేశారు. చందన వాళ్ళమ్మ ఇద్దరిని కూర్చోబెట్టి తాగడానికి మజ్జిగ తీసుకుని వచ్చింది. ఆవిడ ఏడుస్తూ మాకు చందన ప్రేమ వల్ల ఎలాంటి సమస్య లేదమ్మా, కానీ దాన్ని ఇలాంటి పిచ్చి పని చేసుకోకు అని, మీరు దాని స్నేహితురాలు కదా, మీరు చెప్తే అన్న వింటుందేమో, కాస్త చెప్పండి అమ్మా అని ఆవిడ అంటూ ఉంటే మా ఇద్దరికి చాలా బాధగా అనిపించింది. నేనైతే కోపంగా దాని వంక ఒక లుక్ ఇచ్చాను. చూసావా మీ వల్ల మీ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారో అని. అలాగే మా వీరేంద్ర గారు కూడా ఎక్కడ ఉన్నారో మీకేమైనా తెలిస్తే చెప్పండమ్మా, దగ్గర నెల కావస్తుంది వాడిని చూసి అని వీరా వాళ్ళమ్మాయి ఏడుస్తుంటే ఏం చేయాలో నాకు దిక్కు తోచలేదు. అందుకే ఏమైతే అది అయింది అని వాళ్ళనే అడుగుదామనుకొని వీరా నెంబర్ ట్రాక్ చేయాల్సిందా ఆంటీ అని నేను చెప్తూ ఉంటే వీరే వాళ్ళ ఫాదర్ అనుకుంటూ వచ్చి అది కూడా అడిగామమ్మా, కానీ దానికంటే ముందు పిల్లాడు తప్పిపోయినట్టు కేసు పెడితే ఆ నెంబర్ ట్రేస్ చేస్తామని అంటున్నారు. కానీ అలా కేసు పెడితే ఇంటి పరువు ఏం కావాలా అని ఆలోచిస్తున్నామమ్మా అని ఆయన అనేసరికి ఇక నాకు మంచితనం ఎక్కువైపోయి వాళ్ళ అందరి వైపు చూస్తూ మీకేమీ అభ్యంతరం లేకపోతే వీరా నెంబర్ నేను ట్రేస్ అవుట్ చేయిస్తాను ఆంటీ మా ఆయనకి చెప్పి అని చెప్పగానే వాళ్ళందరూ కొంచెం హ్యాపీ ఫేస్తో నా వైపు చూశారు. ఆ హ్యాపీనెస్ చూసి నేను ఫిక్స్ అయిపోయాను. ఎలాగైనా ఆ వీరాను తీసుకువచ్చి మొత్తం ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి అని.
ఓసే పండు పిల్ల, నువ్వు ఈ సొల్యూషన్ ఫిక్స్ అయి చాలా రోజులైంది, కాకపోతే అమలు చేయలేదు అంతే అని నా మైండ్ చెప్పడంతో దాన్ని కొంతసేపు పక్కకు నెట్టి చందనతో క్వాలిటీ టైం స్పెండ్ చేసి దాని బ్రెయిన్ వాష్ చేసి ఎలాగైనా వీరాన్ని మార్చుకునే ప్రయత్నం చేద్దాంలే, నీకు నేను కూడా హెల్ప్ చేస్తాను, నువ్వు కూడా నా ఫ్రెండ్వే కదా అని అభయహస్తం ఇచ్చేసి వాళ్ళ ఊరు నుండి ఇద్దరం మళ్ళీ మా కాలేజ్ దగ్గరికి వచ్చేసాము ఆటోలో. ఆ తర్వాత నేను డ్రైవర్ అంకుల్ రావడంతోనే కార్లో ఇంటికి వచ్చేసాక హడావిడిగా నా రూమ్లోకి వెళ్ళిపోయాను విరాట్కి కాల్ చేద్దామని. కానీ అటువైపు ఉన్న ఆయన లిఫ్ట్ చేయాలి కదా, నేను ఒక్కదాన్నే చేస్తే సరిపోతూ ఇంకేం చేస్తాం. విరాట్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో శుభ్రంగా ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళి కూర్చునేసరికి అత్తయ్య ఏమైంది మీ ఫ్రెండ్ కని అడిగింది. సో ఆవిడకు కూడా ఎందుకులే అబద్ధం చెప్పడం, ఒకసారి నేను ప్రాక్టీస్ చేసింది చెప్తే విరాట్కి ఏం చెప్పాలో ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది కదా అని చెప్పి యాజ్ టీస్గా నేను అనుకున్నది చెప్పాను అత్తయ్యకి. అయ్యో అవునా పాపం, సరే విరాట్ నుడుగా ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని అంది విమల అత్తయ్య కూడా. సరే అత్తయ్య అని చెప్పి కాసేపు మామయ్య గారితో కూడా నవ్వుతూ మాట్లాడి వాళ్ళకి మంచి టైం పాస్ చేశాక డిన్నర్ వరకు కూడా నేను నా రూమ్లోకి వెళ్ళలేదు. ఒకేసారి డిన్నర్ కంప్లీట్ చేశాక విరాట్ ఫోన్ కాల్ రావడంతో అప్పుడు నేను నా రూమ్లోకి వెళ్ళి లిఫ్ట్ చేశాను. చెప్పండి మేడం, సాయంత్రం కాల్ చేశారేంటి అని విరాట్ అడగటంతో ఏం చేయకూడదా, మనం ఏమైనా టీచర్ అండ్ స్టూడెంటా, టైం టు టైం మాత్రమే మాట్లాడుకోవటానికి హస్బెండ్ అండ్ వైఫ్ అండి, ఎప్పుడు మిస్సింగ్ ఫీలింగ్ వస్తే అప్పుడు కాల్ చేస్తాను నేనని దబాయించాను విరాట్ని. అలా కాదు, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఎప్పుడంటే అప్పుడు కాల్ చేసి డిస్టర్బ్ చేయలేదు కదా, మరెందుకు సాయంత్రం చేశాం, ఏమైనా ఇంపార్ట్ అని అడుగుతున్నాను అంతే అని విరాట్ అనటంతో అవును ఇంపార్టెంటే, నేను నీకు మొన్న ఒక హెల్ప్ కావాలి అని అడిగాను కదా, ఈరోజు నా కోసం అది చేసి పెట్టవా అని అడిగాను నేను. ముందు నువ్వు ఆ హెల్ప్ ఏంటో చెప్పు, అప్పుడు నేను ఆలోచిస్తాను అని విరాట్ అంటూ ఉంటే అదా, ఇప్పుడు నాకు లతలాగే మా కాలేజీలో ఒక ఫ్రెండ్ ఉందని చెప్తే ఉంటుంది, ఏమైంది తనకి అని అడిగాడు విరాట్. తనకి ఏమీ కాలేదు, ముందు చెప్పేది విను విరాట్ అని నేను అనేసరికి ల్యాక్ చేయకుండా అసలు విషయం ఏంటో చెప్పు అని అడిగాడు విరాట్. నా ఫ్రెండ్ పేరు చందన, తను వాళ్ళ బావని చిన్నప్పటి నుండి లవ్ చేస్తుంది. ఆ పాప ఎవరో కాదు వీరా అని మా క్లాస్మేట్. ఆ హాలిడేస్లో వాళ్ళ పెళ్లి చేయాలని పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అతడు మాత్రం నాకు ఇష్టం లేదని చెప్పేసి ఇంట్లో నుండి ఎక్కడికో వెళ్ళిపోయాడంట. వాళ్ళ పేరెంట్స్ చాలా ఫీల్ అవుతున్నారు. చందన అయితే 3 days బ్యాక్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందంట. అందుకే తనను చూడటానికి ఈరోజు వాళ్ళ ఊరికి వెళ్ళాను. ఫోన్ నెంబర్ ట్రాక్ చేయమంటే మిస్సింగ్ కేసు పెట్టమని అడుగుతున్నారంట. నువ్వైతే ఏమైనా హెల్ప్ చేస్తావో ఏమో అని అడుగుతున్నాను విరాట్, ప్లీజ్ అతని నెంబర్ ట్రాక్ చేసి చెప్పవా అని నేను అడగటంతో నిజంగా ఇంతేనా అని అడిగాడు విరాట్. అమ్మ బాబాయ్, అంతా కరెక్ట్గానే మేనేజ్ చేశాను కదా, ఇంకెక్కడ విరాట్కి డౌట్ వచ్చి ఉంటుంది అని అనుకుంటూ నిజం విరాట్ అంతే అని చెప్పాను నేను. సరే కనుక్కొని నీకు టుమారో కాల్ చేస్తాను బట్ అని ఇంకేదో చెప్పబోతూ మళ్ళీ ఆపేసుకొని రేపు కాల్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు విరాట్. ఏంటి ఈయన ఇలా అన్నాడు, కొంపతీసి నా గురించి తెలిసిపోయిందా, తెలిసే ఛాన్స్ లేదు, అయినా తెలిసిన నా తప్పేముంది అని అనుకుంటూ ఉండగా నా మైండ్ మాత్రం నీ తప్పే ఉంది, ఆ వీరగాడు స్టార్టింగ్లో నీ వెంట పడేటప్పుడు నువ్వు విరాట్ని లవ్ చేసేటప్పుడు కూడా నీ వెంట పడుతూ ఉంటే ఒక్క మాట విరాట్కి చెప్పి ఉంటే ఈ రోజు ఈ సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చేది కాదు అని ఇన్నర్ తిట్టిపోసేసరికి దాని మాటలో పట్టించుకోకుండా పడుకున్నాను నేను. ఈ విషయాన్ని పక్కన పెట్టి, ఎందుకంటే ఎక్కువ ఆలోచిస్తే మళ్ళీ హెడేక్ వస్తుంది, ఆ బాధ భరించటం నా వల్ల కాదు కాబట్టి. ఇప్పుడు మీ పండు ఏం చేస్తుంది అనుకుంటున్నారు మీరు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.